తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైపోయింది. 115 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేసులో అందరికన్నా ముందు తామే ఉన్నామని ప్రకటించింది. అయితే నిజంగా ఓటర్ మదిలో ఏముంది, మూడ్ ఎటువైపు వెళ్తోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జర్నలిస్ట్, సెఫాలజిస్ట్, స్ట్రాటజిస్ట్, మిషన్ చాణక్య ఫౌండర్ అండ్ సిఇఓ శివకేశవ్ గారు. శివకేశవ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి కవిత గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నా. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఐడ్రీమ్ మేనేజ్మెంట్కి, కవిత గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ ఎవ్రీబడి దేశ విదేశాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వెరీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద గ్రామీణ ప్రాంతాలకు దూసుకెళ్తున్న ఐడ్రీమ్స్కి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. చెప్పండి. ఎస్ శివకేశవ్ గారు, ఇప్పుడు మనం ఎన్నికల మూడు లెస్ దాన్ ఒక 100 days అనుకోవాలి అంతే. మనకి ఈ డిసెంబర్ కల్లా అయిపోతుంది 100 రోజుల ప్రణాళిక అని చెప్పకనే చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. అదే టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకుంది, 100 రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది అనేది. సో బీజేపీ కూడా ఎదురు చూస్తుంది వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడానికి, లేకుంటే చేరికలు ఉంటాయా ఏముంటాయి అనేది. సో పార్టీలు చేసే స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళ చేరికల పొత్తుల ఏముంటాయి, ఈక్వేషన్స్, ఇవన్నీ పక్కన పెడితే ఓటర్ గురించి మాట్లాడుకుందాం అనిపించింది నాకు. సో మీరు ఓటర్ పల్స్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అండ్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. గతంలో కూడా మీరు చేశారు కాబట్టి ఇప్పుడు నేను పార్టీల వారీగా అడగదలుచుకోలేదు. బట్ ఓటర్ ఎందుకని ఓటేస్తాడు, ఎవరి వైపు ఉంటాడు, వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంది, పోలింగ్ బూత్కు వెళ్లే ముందు మైండ్లో ఏం ఆలోచిస్తాడు. పర్టికులర్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వ సారి ఎన్నికలు వస్తున్నాయి. అందరూ హై ఎయిమ్స్తో ఉన్నారు పార్టీలన్నీ. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు 119 నియోజకవర్గాల్లో చూస్తే ఎలా ఉందంటారు అసలు? అంటే దీన్ని ఎట్లా చూడాలంటే, ఈ సబ్జెక్ట్ని మనం బాగా సుపరిచితం. గతంలో కలిసి వేరు వేరు ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసాం. ఇప్పుడు మన పంథాలు మారినాయి. సో విషయం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, రాజకీయ వ్యూహాలు, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, పొలిటికల్ ఎలక్షనీరింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఓడిసి పట్టాలి అంటే, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రజలను పసిగట్టే తత్వం తెలిసి ఉండాలి. అదొక దాంట్లో ఎక్స్పర్టిజం ఉండాలి. మీకు జర్నలిస్టులుగా పత్రికలకు, పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు భిన్నమైన కోణంలో మాలాంటి ఆర్గనైజేషన్స్ ఆలోచించాలి. నేనేమంటా అంటే, నా పరిభాషలో రాజకీయం అంటే మాకు భాష. ఇఫ్ యూ లెర్న్ మోర్ అండ్ మోర్ వొకాబులరీ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ లాంగ్వేజ్ వెరీ ఫ్లూయెంట్లీ. అదే రాజకీయము పొలిటీషియన్కి ఆట, గేమ్. అదే రాజకీయము ప్రజలకు, ఓటర్కి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఓటర్లు ఎంటర్టైన్మెంట్గా చూస్తారు, నాయకులు దాన్ని ఆటలా తీసుకుంటారు. కానీ అది మా భాష, మా ధ్యాస, మా శ్వాస. సో మీరు అడిగారు, ఓటుకు వెళ్ళే ఓటరు మూడ్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటారు, ఏ మూడ్తోనే వెళ్తారు, ఆ మూడ్ ఈసారి ఎటువైపు లీడ్ చేస్తుందని మీరు క్వశ్చన్ అడిగారు. సో ఓటేసే ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈసారి నా అవకాశం రాని, చెప్తా 5 ఏళ్ల పాటు అనుకుంటాడు, ఈసారి నా అవకాశం రాని, నా మాట వినలేదు వాడు, నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు రేషన్ కార్డు ఇప్పలేదు, నాకు పెన్షన్ ఇవ్వలేదు, నాకు డబ్బులు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. పొలిటీషియన్ అయినా హైరార్కీలో పనిచేసే ప్రతి ఒక్కరి మీద, సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కసి ఉంటుంది. ఓటర్ అనేవాడు చాలా తెలివైనవాడు. మనం అనుకుంటాం చాలామంది డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి, ఓటర్ని డబ్బులు అంటే ఎలక్షన్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకుంటాం. ఐ సే నో. డబ్బు అనేది అసలు ప్రామాణికంగానే కదా రాజకీయాలు. డబ్బు అనేది ఒక రియేజెంట్ కావచ్చు, మూడ్ని జనరేట్ చేసేందుకు పనికి రావచ్చు, ఒక సిచ్యువేషన్ డెవలప్ చేయడానికి పనికొస్తుందేమో. కానీ వాస్తవంగా 70 ఎలక్షన్ డ్రైవ్ చేయవు. దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ విచ్ రో ద ఎలక్షన్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీల బలాబలాలు ఎటువైపు పోతున్నారు అనే విషయం ఇప్పుడు ప్రిమెచ్యూర్గా అవుతుంది మేము చెప్పడము. బికాజ్ వీఆర్ నాట్ దేర్ టు ప్రిపేర్ ఆర్ మేక్ పర్సెప్షన్స్ ఇన్ పర్టికులర్ పార్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ పర్టికులర్ పార్టీ, ఈ పార్టీకి ఆ పార్టీకి అని మేము చెప్పకూడదు, చెప్పలేము కూడా. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ మిడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో మేము ఎటువైపు వెళ్తామో మాకు తెలియదు ఇంకా. కాబట్టి ఇప్పటివరకు మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా చాలామంది చెప్పుకుంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి ఇన్ని సీట్లు ఉన్నాయి, బీజేపీ వైపు ఇన్ని సీట్లు ఉన్నాయి, టీఆర్ఎస్కి ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇన్ని ఏరియాస్లో ఇంత టఫ్ ఉంది, ఇట్లా మూడ్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, ఇక్కడ బయాంగిల్ ఫైట్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఇదంతా ట్రాష్. ఎందుకని అంటే బయాంగిల్ ఫైట్లు, ట్రయాంగిల్ ఫైట్లు, మూడ్ ఇట్లా ఉంది, ఆ పార్టీకి ఉంది, ఈ పార్టీకి ఉంది అని ఇప్పుడు చెప్పలేము మనం. దిస్ ఈస్ ప్రిమెచ్యూర్. It is too early to predict the things.